హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కృష్ణవేణి ట్రెడిషనల్ లైఫ్ స్టైల్. నేను కృష్ణవేణి. ఈరోజు శ్రావణ శుక్రవారం అట్లాగే నాగపంచమి. అయితే తొందరగా అంటే ఇంట్లో పనంతా చేసుకొని పిల్లల్ని కాలేజ్‌కి పాపని కాలేజ్‌కి, బాబుని స్కూలుకి పంపించిన తర్వాత ఇవాళ గుడికెళ్ళి గు అంటే పాలు పోసేసి వద్దామని అనుకుంటున్నాను. ఇంక దాన్నింకా నేను మార్నింగ్ లేచేసరికి నాకీ 4:30 అట్లా అయ్యింది. అంటే నేను పూజ చేసుకునేది మామూలుగానే నేను ఇంట్లో అంటే రెగ్యులర్‌గా ఎట్లా పూజ చేసుకుంటారో నేను అట్లనే చేస్తాను. ఎందుకంటే మా ఇంటి ఆచారం ప్రకారం నేను చేసుకుంటాను. నేను ఎక్కువ అంటే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఎట్లయితే మా అత్త వాళ్ళు చేస్తారో నేను అట్లనే చేసుకుంటాను. అందుకే ఫస్టు ఇల్లంతా క్లీన్ అయిపోయింది. అంటే నేను మా ఇంటి ఆచారం ప్రకారం ఆ రోజు అంటే ఏ రోజైతే పూజ ఉంటుందో ఆ రోజే మేము ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. అంటే మాకు తెలంగాణ సైడ్ అంతా ఆ రోజే జేస్తారు. ఒకరోజు ముందు జెయ్యరు మా ఇంట్ల. నేను స్నానం జేసుకొని ఇక రెడీ అయినాను. అంటే పూజా రూమ్ నేను నిన్ననే క్లీన్ జేసి పెట్టుకొనుంటి. అంటే దేవుడి పటాలన్నీ తుడిసేసి. ఇంకోటి మా ఆయన అంటే ఆహ్, బజార్‌కెళ్ళి అన్నీ పువ్వులు పూజకు కావాల్సిన సామానంతా తీసుకొనొచ్చా. కొంచెం అంటే కొన్ని ఐటెమ్స్ నా దగ్గర ఉండే ఇంట్ల. ఇగ నేను మామూలుగా రెగ్యులర్‌గా శుక్రవారం ఎట్లా పూజ చేస్తానో నేను అట్లనే పూజ చేసుకుంటాను. హడావిడి లేకుండా నిమ్మలంగా జేసుకోవాలన్నదే నాది. అంటే మా ఇంట్లో ఎట్లా జేస్తారో నేను అట్లనే చేసుకుంటాను. కాకపోతే ఏందంటే వాళ్ళు మా ఇంటి దగ్గర మా అత్త వాళ్ళు చేసేకి 10:30, 11 పైన వాళ్ళకి అయిపోతుంది. నాది ఒక 9, 9:30 లోపు నేను ఇక్కడ చేస్తాను. అంటే మన ఇంటి ఆచారం ప్రకారం ఎట్లుందో అట్లనే జెయ్యాలననేసి చెప్తారు గదా! దాన్ని ఇంకా నేను ఇంకొకరిని నేను ఫాలో కాను. మా ఇంట్లో ఎట్లా చేస్తారో అట్లనే ఇంకోటేందంటే మా ఇంట్లో ఎల్లమ్మ ఉంది. దాన్నింకా నేను శుక్రవారం, మంగళవారం కంపల్సరీ అంటే పూజ చేసుకుంటాను. మిగతా రోజులల్లా మా ఆయన చేస్తారు రెడీ జేసిస్తే. శుక్రవారం, మంగళవారం మాత్రం నేను జేస్తాను. ఈరోజు మేమిద్దరం కలిసి పూజ జేయాలని అనుకున్నాను. అనుకోకుండా అంటే మా ఆయన చేస్తానని జెప్పిర్రు. అందుకే నేను నిన్న సాయంత్రమే అంతా పూజ రూమ్ అంతా క్లీన్ జేసి పెట్టుకొనుంటి. పటాలకిట్లా బొట్లు పెట్టేసి. ఇంక అంటే అభిషేకాలు అవన్నీ అంటే నాకు పొద్దున్నే కుదరదు. నేను అభిషేకాలు ఇట్లా నేను ఎక్కువ చేసేకి పోను. అంటే నాకు పిల్లలకు హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రమే నేను అభిషేకాలు గిట్లా చేసుకుంటాను తప్పితే, నేను రెగ్యులర్‌గా చేయాలంటే నాకు కుదరదు. నాకు పిల్లలకి, మా ఆయనకి ఆఫీస్‌కి టైం అయిపోతది. ఇగ అందుకనేసి నేను నార్మల్ పూజనే చేసుకుంటాను. ఇగ దీపం అంటే నార్మల్ దీపాలు పెట్టినాను. నా దగ్గర అష్టలక్ష్మి దీపమును, అట్లాగే కామాక్షి దీపం సాయంత్రం వెలిగిద్దామనేసి ఫస్టు అంటే నార్మల్ దీపాలతోటే పూజ జేసినాను. ఇగో అంటే మా ఆయన, నేనిద్దరం కలిసి జేసినాము ఈరోజు. నేను ఈరోజు నైవేద్యంగా అంటే పండ్లు మాత్రమే పెట్టినాను. ఇంకా వేరే నైవేద్యాలు అంటే నాకు మార్నింగ్ కుదరదు. నాకు నైవేద్యం వండేకి నాకు మార్నింగ్ పూట కుదరదు. నాకు పిల్లలకి ఇద్దరికీ నాకు తొందరగా వాళ్ళు స్కూల్‌కి, కాలేజీకి ఎళ్తారు గనుక నేను అంత పొద్దున నేను నైవేద్యం చెయ్యాలి అనంటే నాకు స్టవ్ ఫ్రీగా ఉండదు. నేను అందుకే నేను ఎక్కువ శాతం ఫ్రూట్స్ పెడతాను పూజలో గాని నేను నైవేద్యం వండేకి పోను. అంటే చాలా మంది అంటారు గదా! నైవేద్యం కంపల్సరీ పెట్టాలి అనని అంటారు గదా! పూజ మీద. కానీ నాకంత పొద్దున ఇంకొకటేంటి అనంటే నాకు పొద్దున్నే ఎట్లననంటే నాకు 5 నుంచి 9 వరకి నాకు బిజీ ఉంటుంది కిచెన్ అంతా. అందుకే నేను ఏది నైవేద్యం అదంతా నేనేం చేసేకి పోను. కాకపోతే నేను నైవేద్యాలుకి కావాల్సిన ఫ్రూట్స్ అవన్నీ అంటే రోజుకు ఫ్రూట్స్ లేకుంటే అటుకులు లేదంటే బెల్లం ఏదన్నా ఒకటి పెట్టేసి నేను పూజ చేస్తాను. పర్టిక్యులర్‌గా నైవేద్యమే పెట్టి పూజ చేయాలని ఏమీ లేదు. మనకి ఎంతలో ఉంటే అంతలనే పూజ చేయాలి అని అంటారు గదా! దాన్నింకా నేను నార్మల్ పూజనే చేసేకి ఇష్టపడతాను. ఇంకోటేంది అనంటే నేను శ్రావణంలో పొద్దున, సాయంత్రం 2 పూటల పూజ చేసుకుంటాను. శుక్రవారాలు మాత్రము.
శ్రావణ శుక్రవారాలు ఎన్ని రోజులు వస్తే అన్ని వారాలు చేయాలనుకుంటా, కానీ మధ్యలో నాకు తప్పిపోతుంది కదా, అందరికీ తప్పిపోతుంది ఒక వారము. నాకు కూడా అట్లనే అవుతుంది. ఇక అందుకనేసి నేను ఫస్టు అంటే నేను ఎక్కువ శాతం పూజలు చేయడం మొదలుపెట్టింది మాత్రం నేను బెంగుళూరుకి వచ్చినాకనే నేను ఎక్కువ చేయడం మొదలుపెట్టినాను. అంతకుముందు నేను ఎక్కువ పూజలని అంటే నార్మల్‌గా ఇంట్లో దీపారాధన మాత్రం చేసేది. ఈడికొచ్చినంక కలశం పెట్టుకోవడం మాత్రం అలవాటయిపోయింది. మా ఇంట్లో ఎల్లమ్మ ఉంది గనుక మేము ఎల్లమ్మని ఇక్కడ తీసుకొని రాలేము గనుక ఇక ఊర్లోనే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంది. ఇక అక్కడనే మేము ఊరికెళ్ళినప్పుడు మాత్రం పూజ చేస్తా ఉంటాం. లేదంటే మా అత్త ఉన్నారు, వాళ్ళు చేస్తారు. ఇక రెడీ అయిపోయేసి బయలుదేరినాము. నేను, మా ఆయన ఇద్దరము. అంటే ఫస్టు నేను ఒక్కదాన్నే వెళ్దామని అనుకున్నా గానీ, ఇక మా ఆయన కూడా వస్తాను, దర్శనం చేసుకుందాం ఇద్దరము అనేసి, అట్లనే నేను ఆఫీస్‌కెళ్ళిపోతానని చెప్పిరి. ఇగ అందుకే వచ్చినా. నేను చానా దూరం టెంపుల్ ఏమి పోనండి. నాకు ఈడ మారమ్మ దేవస్థానం మాకు చాలా దగ్గర ఉంటుంది. అందులోనే పుట్ట ఉంది. ఇంకోటి నాగప్రతిమలున్నాయి. ఇగ అందరూ అక్కడనే పాలు పోస్తారు. ఇగ అందుకనే వచ్చేసినాను. ఇంకోటేంటంటే నేనేమి రెడీను కాలేదు. జస్ట్ అంటే లైట్‌గా స్నానం చేసి అట్లనే జుట్టు గూడా ఆరలేదు. ఇంకా నీళ్లు గారుతా ఉండే. తొందరగా వచ్చేద్దాము అననేసి. అప్పటికే నాకు 10:00 అయిపోయింది. జనాలు చానా మంది వస్తా ఉండే. ఇగ క్యూ అంతా చూసుకొని అంటే పాలు పోసి పూజ చేసుకొని లోపటికెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేసరికి నాకు టైం అయిపోతుంది. అంటే మా ఆయనకి ఆఫీస్ టైం అయినుండే. ఇంకోటేంటంటే నాకీ గుడికొస్తే నాకొక ప్రశాంతత ఉంటుంది. నేను ఎక్కువ శాతం పోయేది ఈ మారమ్మ దేవస్థానానికి. ఇంకొకటి శివాలయానికెళ్తాను. ఇంకోటేందంటే నేను విష్ణుమూర్తి ఆలయం ఉంది, అక్కడికెళ్తాను. అంటే మా ఆయనకు టైం ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకంటే ఆయన టైం జూసుకోవాలే. అంటే నాకు ఒక్కదానికి రావడం ఇష్టం ఉండదు. అందుకనేసి. ఈరోజు శ్రావణ శుక్రవారం పూజ నేను సింపుల్‌గానే చేసుకోనేకి ఇష్టపడినాను గనక, నేను సింపుల్‌గానే జేసుకుంటాను. నేనెక్కువ హడావిడిగా ఎక్కువ ఇది జేసి అంటే అంటారు గదా, శ్రావణంల శుక్రవారం పూజలు సింపుల్‌గా జేయాలి. మరి అంటే కొంతమంది జేస్తుంటే చూస్తుంటే భయమైతుంటది. వాళ్ళ పూజలు అంటే అంత హెవీగా జెయ్యాలి అననంటే ఇంట్లో పెద్దవాళ్ళుంటారు, పిల్లలుంటారు. వాళ్ళందరిని చూసుకొని చేసుకోవాలనంటే మాత్రం కొంచెం కష్టంతోనే కూడుకున్నది. ఇంకోటి టీనేజ్ పిల్లలు ఇంట్లో ఉన్నారు, చిన్న పిల్లలున్నారు అనంటే పిల్లలున్న ప్రతి ఇల్లు బిజీనే ఉంటుంది మార్నింగు. దాన్నింకా నాకు అంటే కన్వీనియంట్‌గా ఉండే రకంగా నేను పూజ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్. ఈ రోజుకి ఇంతే నా వ్లాగ్. మళ్ళీ ఇంకో వ్లాగ్ తోటి మీ ముందుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్. మీరు ఎట్లా శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్.